ఆవిడలాంటి ధర్మాత్మురాలు కనపడదు. ఎందుచేత అంటే ఉపపాండవులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5గురి వలన పుట్టినటువంటి కొడుకులు. 5గురు ఉపపాండవులు శిబిరంలో పడుకుని ఉండగా అశ్వత్థామ శిబిరంలోకి ప్రవేశించి ఒకే రోజు 5గురి తలకాయలు తరిగేశాడు. 5గురి తలకాయలు తరిగిస్తే తెల్లవారి లేచేటప్పటికి 5గురు కొడుకులు చచ్చిపోయారు. అవతల యుద్ధం పూర్తయింది. ఇక్కడ చూసేటప్పటికి ఒక్క కొడుకు లేడు. ఎవరి కోసం ఆ రాజ్యం, ఎవరికి పట్టాభిషేకం? ఇన్ని కష్టాలు పడింది, ఇంత అరణ్యవాసం చేసింది, ఇంత అజ్ఞాతవాసం చేసింది. 5గురు కొడుకులు ఒక్కరోజు రాత్రి చచ్చిపోయారు. ఎవరు చంపేశారు అని విచారణ చేశారు. గురువైన ద్రోణాచార్యుల వారి కొడుకు అశ్వత్థామ చంపేశాడని తెలిసింది. గబగబా వెళ్ళి కృష్ణార్జునులు రథంలో కట్టి అశ్వత్థామని తీసుకొచ్చి ఎదురుగుండా నించోపెట్టారు. ఏ తల్లి శోకమైనా కొడుకులు పోతే అలా ఇలా ఉండదు. అందులో 5గురు కొడుకులు నిద్రపోతుండగా ఒకడు వచ్చి చంపేశాడని తెలిస్తే ఆ తల్లి కోపానికి అవధుంటుంది, ఆ శోకానికి హద్దుంటుంది. అసలు అంత శోకాన్ని పొందినటువంటి ద్రౌపదీదేవి కోప్పడకుండా మాట్లాడింది అశ్వత్థామతో. ఎందుకు అంటే ఒకటే మాట అంది, పుత్రుని రూపమునందున్న గురువుండవీవు అంది. మా గురువు గారి రూపంలో ఉన్న కొడుకువి నువ్వు, గురుపుత్రుడు గురువుతో సమానం. కాబట్టి నీతో నేను అధిక్షేపించి మాట్లాడకూడదు, కోపంగా మాట్లాడకూడదని. ఏమి ధర్మం నా తల్లిది. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనింలేరు, కించి ద్రోహంబును నీకు చేయరు, బలోచ్చేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్, భద్రాకారుల చిన్నిపాపల సంహరింపనకట నీ చేతులు ఇట్లాడెనో అంది. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనింలేరు, వాళ్ళేమి ఉద్రేకంతో లేరు, యుద్ధభూమిలోకి లారేరు, నీతో యుద్ధం చెయ్యలేదు. కించి ద్రోహంబును నీకు చేయరు, బలోచ్చేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్, నిద్రాసక్తుల సంహరింపనకట. వాళ్ళేమి యుద్ధం చేయలేరు, వాళ్ళకి అసలు ఇంకా అంత పెద్ద అస్త్ర విద్య తెలిసిన వాళ్ళు కాదు. అటువంటి వాళ్ళని, నిద్రపోతున్న వాళ్ళని గురుపుత్రుడమైన నువ్వే ఎలా చంపేశావయ్యా? నీ తండ్రి ద్రోణాచార్యుల వారికి నా భర్తలు కొడుకులతో సమానం. ఆ రీత్యా నువ్వు వాళ్ళ బిడ్డల్ని ఎలా చంపగలిగావు ఒక్కరోజు రాత్రి అంటే అని గురుపుత్రుడు గురువుతో సమానం వదిలిపెట్టేయండి అంది. భీముడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కొడుకుల పట్టి చంపెనని కోపము నందదు వెర్రిది ద్రౌపది, వీడు విప్రుడే విడువగ నేల వీడినిటు చంపుని మీరలు చంపరేని నా పిడికిటి పోటులను వీని శిరము భిన్నము చేసద చూడుడిందరున్ అన్నాడు. ఏమిటి ద్రౌపది వెర్రిది, కొడుకులు పట్టుకు చంపేశారని కోపగించడం మానేసి వదిలిపెట్టేయండి గురువుగారి కొడుకు అంటుంది ఏమిటి? మీరు చంపుతారా, నా పిడికిటి పోట్లతో బదలగొట్టైనా వీడి తలకాయ అన్నాడు. ఆవిడంది మహాతల్లి, అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగినను బోర కిరీటిని బద్దు చేసిని నీడిక్కడకిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ ఎట్టి శోకమున ఎక్రియ ఎడ్చుచు మొక్కుచున్నదో అంది. ద్రోణాచార్యుల వారు చనిపోయాడు. ద్రోణాచార్యుల వారి భార్య ఇంటి దగ్గర ఉంది. ఆవిడ సహగమనం చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే కొడుకు కోసం ఉండిపోయింది. ఆ కొడుకు పాండవుల యొక్క 5గురు కొడుకుల్ని చంపేశాడు. కాబట్టి ఇప్పుడు పాండవులు ఊరుకుంటారనడానికి నమ్మకం లేదు. పాండవుల కొడుకుల్ని చంపేస్తే 5గురు పాండవులు క్రోధం పూని రథం మీద బంధించి తీసుకెళ్లారు శిబిరానికంటే, భర్త పోయాడు, ఏ కొడుకు కోసం బతికానో ఆ కొడుకు ఏమైపోతున్నాడో అని చచ్చిపోయిన కొడుకులు ఎలాగో చచ్చిపోయారు, నేను ఏడుస్తున్నాను, నా కొడుకు చచ్చిపోతాడేమో అని గురుపత్ని ఎంత ఏడుస్తోందో అంది ఆవిడ. అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నినుబోర కిరీటి నిబద్దు చేసి నేడిక్కడ కిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ ఎట్టి శోకమున ఏక్రియ ఏడ్చుచు పొక్కుచున్నదో. ఏమి ధర్మం మహాతల్లిది నిజంగా. కాబట్టి విడిచిపెట్టేయండి అయా, ఒక తల్లిని ఎలాగో ఏడుస్తున్నా ఇంకో తల్లి ఎందుకు ఏడవడం, పంపేసేయండి. అందులో గురుపత్ని కానీ బాధపడిందా వంశనాశనం అయిపోతుంది, పంపించేసేయండి వెనక్కి. అప్పుడు మహానుభావుడైన జోక్యం చేసుకుని కృష్ణ పరమాత్మ, అవ్యుడు కాడు శిశుహంత దురాత్మకుడు అతతాయి హంతవ్యుడు బ్రాహ్మణోన హంతవ్యమటంచ వేద విదితంబకు కావున ధర్మము దృష్టి కర్తవ్యము వీనికాచుట కావున యథాస్థితి చూడుము పాండవోత్తమ అన్నాడు. వీడు చేసిన పని సామాన్యమైన పని కాదు, పరమ దుర్మార్గమైన పని చేశాడు. నిద్రపోతున్న పిల్లల్ని చంపాడు. వీడిని చంపేవలసింది. కానీ ద్రౌపదీదేవి చెప్పింది సత్యం. బ్రాహ్మణో నహంతవ్యమటంచు వేద విదితంబగు కావున, బ్రాహ్మణుణ్ణి చంపకూడదు, అందులో గురుపుత్రుడు.
కాబట్టి ధర్మం ఎలా ఉంటుందో అలా చెయ్యి అర్జున అన్నాడు. విశ్వశ్చుచ్చుడు చక్రశూనుడు మహావీరుండు ఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్తడికి చూడాంతర్మహారత్నమున్ శశ్వత్కీర్తి వెలుంగపుచ్చుకొని పాశవ్రాత బంధంబుల నుచ్చిత్రోచి శిబిరోర్విభాగంబునన్ బాసిపోన్. అప్పుడు ఆ అశ్వత్థామ యొక్క కట్లు విప్పేసి అశ్వత్థామ తలంతా తరిగేసి వెంట్రుకలు ఆ లోపల ఉన్నటువంటి దివ్యమైన రత్నాన్ని తీసుకుని ఒక్క తన్ను తన్ని శిబిరానికి అవతల పడిపోయేటట్టుగా చేసి విడిచిపెట్టేశాడు. అంతటి కష్టంలో అంతటి శోకంలో కూడా ధర్మం కర్తవ్యం ఆలోచించినటువంటి మహాతల్లి లోకంలో ఎవరైనా ఉంటే అది ద్రౌపదీదేవియే. అంతటి మహాపురుషులు. ఆ శోకానికి విరుగుడు, శోకానికి దూరంగా ఉండగలిగిన లక్షణం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కర్తవ్యత నిష్ఠ. నేను ఏ పని చెయ్యాలి, ఏ పని చెయ్యకూడదు, నేను ఈ పని చెయ్యాలి, ఆ పని చేసేసాను కాబట్టి సంతోషం, ఈశ్వరా నేను ఆ పని చేసేటట్టు నన్ను అనుగ్రహించావు అన్న కర్తవ్యంతో నిలబడగలిగిన వాడు ఎవరున్నాడో వాడు శోకమునకు దూరముగా ఉండగలడు. ఎవడు అలా శోకమునకు దూరముగా ఉండగలిగాడో వాడు ధన్యాత్ముడై సమస్త పాపములకు దూరముగా ఉండి వాడు శాంతిగా ఉంటూ 10 మందిని శాంతిగా ఉంచుతాడు. అందుకే 2 పరస్పర విరుద్ధమైన శ్లోకాల్ని మహర్షి రామాయణంలో ప్రతిపాదన చేశారు. శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపు. అది కంఠగతం చేసుకుని ధారణలో ఉంచుకుంటే అనవసరంగా విపరీతంగా ఏడవడం, శోకం పెట్టుకోవడం ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతుందో, ఆఖరికి అది మనని ఎంతటి బానిసని పశువుగా మారుస్తుందో జ్ఞాపకం ఉన్నప్పుడు శోకానికి దూరంగా ఉండే లక్షణం వస్తుంది. దేనికి శోకిస్తున్నావు అని మాసుచ అంటాడు కృష్ణ పరమాత్మ. ఏడవకు, ఏడవడానికి పుట్టలేదు, సంతోషంగా ఉండు. ఎక్కడ ఏడవాలో అక్కడ ఏడవడం ధర్మం, కానీ ఎంత ఏడవాలో అంత ఏడ్చి విడిచిపెట్టాలి తప్ప అంతకన్నా ఏడిచి నీ రూపాన్ని భంగం చేసుకోకు, నీ ధర్మం నువ్వు పాడు చేసుకోకు. శోకము నుండి బయటికి వచ్చి మళ్ళీ కర్తవ్యతానిష్టతో ముందుకు వెళ్ళిపోవాలి. అందుకే హనుమ అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అంటారు. లక్ష్మణస్వామి రామాయణంలో ఇదే మాట మార్చి చెప్తాడు. ఉత్సాహో బలవాన్ నార్యానాస్తుత్యాహత్పరం బలం సోత్సాహ శాస్తి లోకేస్మిన్ నకించితపి దుర్లభం అంటాడు. అన్నయ్య, ఉత్సాహంగా ఉన్నటువంటి వాడు ఎవరుంటాడో, మృత్పిండల్లా శోకంతో భయంతో కింద పడిపోకుండా పైకి లేచి ఆలోచించగలిగిన వాడెవరో, ఎవడు ఉత్సాహాన్ని వదిలిపెట్టడో వాడికి నకించితపి దుర్లభం. ఇది నేను చెయ్యలేనన్న పని లేదన్నయ్యా. ఆ ఉత్సాహం కాని మడిసిపోయిందా వాడు ఏమీ చెయ్యలేడు. శరీరంలో ఎంత బలం ఉండనివ్వండి, మనసు ప్రధానం. మనసు కానీ పిరికితనాన్ని పొందేసిందా, శోకాన్ని పొందేసిందా, ఏమీ చెయ్యలేడు. శ్రీరామాయణంలోనే ఒక ఉదాహరణ. ఒక్క శోకము ఎంత ప్రమాదకరమన్న దానికి ఎన్నైనా చూపించవచ్చు రామాయణంలోంచి. అది గని తవ్విన కొద్దీ వస్తాయి. మైనాకుడు పర్వతం రెక్కలు ఉండేవి. కృతయుగంలో పర్వతాలకు అన్నిటికీ రెక్కలు ఉండేవి. అన్నిటికీ రెక్కలుంటే అవి పర్వతాలు ఎగురుతూ వచ్చి జనావాసముల మీద దిగేవి. దిగుతూ ఉంటే జనులందరూ చచ్చిపోతుండేవారు. జనులందరూ ఇంద్రుడితో మొరపెట్టుకున్నారయ్యా, ఈ పర్వతాలు ఎగిరి వచ్చి దిగుతున్నాయి, ఇబ్బందిగా ఉందని. వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకుని పర్వతములకు ఉన్నటువంటి రెక్కలన్నిటినీ తరిగేశాడు. మైనాక పర్వతం భయపడిపోయింది, శోకాన్ని పొందింది. అమ్మో, నా రెక్కలు కూడా తరిగేస్తాడని భయం పెట్టుకుంది. ఎప్పుడైతే భయం పడిందో తనకి రెక్కలున్నా కూడా ఎగరలేకపోయింది. మైనాక పర్వతం ఉండిపోయి దానికి మిత్రుడు వాయుదేవుడితో చెప్పుకుంది, ఇంద్రుడు వచ్చేస్తున్నాడు, నా రెక్కలు కత్తిరించేస్తాడని. బెంగ పెట్టుకోకని రెక్కలు ఉండి ఎగరగలిగినటువంటి మైనాకం ఎగరలేకపోతే వాయుదేవుడు ఎత్తి తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు. ఇందులో దాక్కో కనపడక ఇంద్రుడికని. అప్పటి నుంచి సముద్రంలో పడిపోయి ఉండిపోయింది. అందుకు చెప్పింది, కృతేచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన. నీ తండ్రి నన్ను రక్షించాడు, నీకు ఉపకారం చేయడం నా యొక్క లక్షణం. అప్పటి నుంచి సముద్రంలో పడున్నాను. అంతటి ధర్మనిష్ఠాతత్పరుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్య సీతమ్మ అపహరింపబడిందని ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా వానుల కోసం, రాముడి కోసం సీతమ్మ జాడ కనిపెట్టడానికి నువ్వు ఆకాశ మార్గంలో వెడుతున్నప్పుడు నీకు ఆతిథ్యం ఇవ్వడానికి పైకి రాకుండా సముద్రంలోనే దాగి ఉండిపోతే నా రెక్కలకి అర్థం లేదని పైకి లేచాను నిర్భయంగా. నా రెక్కలు ఇంద్రుడు తరిగితే తరగని, పర్వాలేదు, నీకు ఆతిథ్యం ఇస్తానంది. అక్కర్లేదని హనుమ వెళ్ళిపోయినా కూడా రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి సాయం చేయడానికి పైకొచ్చింది కాబట్టి నీ రెక్కలు తరగనని వదిలేశాడు ఇంద్రుడు. అది రామకథా బలం.
రాముని కార్యం మీద వెడతాను అన్న వాళ్ళకి మాట సాయం చేసింది సంపాతి, కాలిపోయిన రెక్కలు వచ్చేసాయి. రామకార్యం మీద వెడుతున్నవాడు గుక్కెడు తేనె తాగలేదు, ఆగి తాగవయ్యా అని మైనాకుడు అడిగినందుకు ఉన్న రెక్కలు నిలబడ్డాయి. ఇంద్రుడు అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం, నేను నీ రెక్కలు తరగను, హాయిగా ఉండన్నాడు. అది రామకథా బలం. అందుకే ఎక్కడ రామనామం చెప్పబడుతుందో, ఎక్కడ రామ కథ చెప్పబడుతుందో, ఎక్కడ రామాయణాంతర్గతమైన రత్నములు వెలికి తీయబడి చెప్పబడతాయో అక్కడక్కడ అది విన్న చోట స్వస్థత కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. జీవితంలో తాను ఉత్సాహంగా బ్రతుకుతూ శాంతిగా ఉండి 10 మందిని ప్రశాంతంగా ఉంచగలిగినటువంటి స్థితి ఏర్పడుతుంది. అంత గొప్ప శ్లోకాలు రెండింటిని మిరుపులుగా మహర్షి మనకిచ్చారు. ఇవి ప్రతి వాళ్ళు ధారణలో ఉంచుకున్న నాడు మృత్పిండములై నేల మీద పడిపోకుండా బంతిలా కింద పడ్డా పైకి లేవగలిగినటువంటి సందర్భాలు ఏర్పడతాయి. మీరు మహాత్ముల జీవితాలు గమనించండి, ఏ మహాత్ముల జీవితాలు వడ్డించిన విస్తరలు కావు. ఎంతమంది ఎన్ని కష్టాలు పడ్డారో, కష్టాలు పడినప్పుడల్లా పూనికతో ఎవడు ధైర్యంతో నిలబడ్డాడో వాడే పైకి లేచి మహాత్ముడై నిలబడగలిగాడు తప్ప అలా నిలబడలేకపోయిన వాళ్ళు, శోకమునకు గురి అయిపోయిన వాళ్ళు, కింద పడిపోయిన వాడు ఎన్నడూ చరిత్రలో స్థానమును సంపాదించుకొనలేడు. కష్టములు పడకుండా ఎక్కడి నుంచి వస్తాయి? శంకరాచార్యుల వారి మీద కోపం వచ్చి ఆయన మీద ప్రయోగం చేసి భంగధర వ్యాధి కల్పించారు. ఆయన ఇలా కూర్చుంటే చాలు బట్టంతా నెత్తుటితో తడిసిపోయేది. అంతటి భంగధర వ్యాధితో ఉన్నా సరే తన కర్తవ్యతానిష్టతో తాను వెళ్ళిపోయారు. కాబట్టే శంకరుల చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖింపబడింది. ఏ మహారాజు ఇవాళ మనం చెప్పుకుంటున్నటువంటి మహాపురుషులన్న వాళ్ళ పేరు ఎవరిది తీయండి. శిబిచక్రవర్తి పేరు ఉత్తినే ఉండిపోయిందా? భాగవతం చదివితే కోశి కోశి అన్నారు. ఆయన ఆ పావురాన్ని తక్కెట్లో పెట్టి యువతల పావురానికి సరిపడ మాంసమే కదా అని తొడలోంచి తీసిద్దాం అనుకుని కోశాడు. కోస్తే ఓ ముక్క తీశాడు, వేశాడు, తూగలేదు. కోసి కోసి ఆమ్రేడితం. కోస్తూనే ఉన్నాడు, తీస్తూనే ఉన్నాడు, వేస్తూనే ఉన్నాడు. ఎంత నిత్తురు కారిందో, ఎంత మాంసం తీసేశాడో తొడల్లోంచి. అయినా తక్కెట తోగలేదు. ఇంకా అనవసరం, నేనే కూర్చుంటాను, నా మాంసం తినేయమని తక్కెట్లో కూర్చున్నాడు. అప్పుడు కనబడ్డారు ఇంద్రుడు, అగ్నిదేవుడు కనబడ్డారు. కాబట్టే ఎందరో వెళ్ళిపోయారు లోకంలో. శిబిచక్రవర్తి పేరు మాత్రం చిరస్థాయిగా లోకంలో కీర్తితో ఉండిపోయింది. హరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు పడ్డాడు, కష్టాలకి మారుపేరు. సత్యం కోసం, ధర్మం కోసం అన్ని కష్టాలు పడ్డాడు. కాబట్టే చిట్ట చివరికి తన భార్యనే అమ్మేశాడు మహానుభావుడు. ఆఖరికి కొడుకు శరీరం విడిచిపెట్టేస్తే ఆ కొడుకుని దహించడానికి తీసుకొస్తే కాటి సుంకం కట్టకపోతే కాల్చడం కుదరదన్నాడు కొడుకని తెలిసి కూడా తన కర్తవ్యానికి. అప్పుడు చంద్రమతీదేవి మెళ్ళలోంచి మంగళసూత్రాలు తీసి చూపిస్తే బల్జేపల్లి వారి పద్యాలు చదువుతుంటే కళ్ళంబట నీటి ధారలు కారతాయి. అలా ఉంటాయి ఆ పద్యాలు నిజంగా. ఓ నీ మెడలో మంగళసూత్రం సూర్యుని పగిది వెలుగుతోందన్నాడు. నా మెడలో మంగళసూత్రం కనపడితే నా భర్త కాటికాపరిగా ఉన్నావా అని ఏడిచింది. కొడుకుని మంగళసూత్రం అమ్మి తీసుకొచ్చి ధనమిస్తే తప్ప కొడుకు యొక్క శరీరాన్ని కాల్చడానికి ఇష్టపడలా. కాటికాపరిగా శరీరాన్ని కాల్చడానికి ఇష్టపడ్డాడు. కొడుకు చచ్చిపోతే ఏడవడానికి అవకాశం ఇవ్వాల, ఇంట్లో పనంతా చేయవలసి వచ్చింది. ధర్మానికి కట్టుబడి, కర్తవ్యానికి కట్టుబడి అంత కష్టాలు పడిన వాళ్ళు ఎవరున్నారో, ఎవరు తట్టుకున్నారో వాళ్ళు మహాత్ములయ్యారు. ఉత్తినే చరిత్రలో పేర్లు ఎందుకు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి? మహానుభావులు అయ్యారంటే ఇవాళకి భగీరథ ప్రయత్నం అన్నామంటే భగీరథుడు ఎంత కష్టపడ్డాడో గంగావతరణానికి. అందుకే శోకమునకు వశులు కాకుండా ఉండి నిలదొక్కుకోవాలంటే ఎవరి కోసమో కాదు, ఎవరి కోసం వాళ్ళ కోసం నిలదొక్కుకోవాలి అంటే ఈ 2 శ్లోకాలు ఎప్పుడూ ధారణలో ఉండాలి. ఈ 2 శ్లోకాలు జ్ఞాపకంలో పెట్టుకుని ఎప్పుడైనా మనసు బాధపడినప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటే, కర్తవ్యత నిష్ఠ జ్ఞాపకం చేసుకుంటే, రామచంద్రమూర్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఓ నేను కూడా అలాగే ఉండాలనిపిస్తుంది.